ఆయన అందరూ నమస్తేనా మాట్లాడదనా. ఈరోజు అడవికి వచ్చినాను. ఇక్కడ ఇంట్లో అన్నం మిగిలింది. ఏదో జంతువులకు పక్షులకన్నా పెడదామని తీసుకొచ్చినాను. అందువలన మీరు కూడా అట్లా అన్నం ఏమైనా మిగిలితే ఇట్లా తీసుకున్నాం. తీసుకొచ్చి పక్షులకు జంతువులకు అడవిలో మనకు తోచినట్లు పెడుతుంటే అవి పక్షులు తింటుంటాయి. తిని అవి ఇక్కడనే నీళ్ళు ఉన్నాయి అన్నమాట. పక్షులు అడవిలో తిని అవి జీవిస్తాయి. పక్షులకి కుక్కలు పెడితే అన్నం తినాలి. అవి కుక్కలు ఇంటి దగ్గర కుక్కలు పెడితే అసలు తినకుండా. అందుకోసం ఇక్కడున్న పక్షులకు జంతువులకు చిచ్చిపెట్టినాను అనమాట. ఎవరు తింటాయి పక్షులు, కుక్కలు, పందులు, అడవి పందులు. మళ్ళీ పందులు అంటే ఊళ్ళో పందులు కాదు, అడవి పందులు, జంతువులు ఏవోటి తిని అవి జీవిస్తాయని నేను ఈ కుక్కలకు ఇంట్లో అన్నం మిగిలింటే ఏం చేయాలి, కుక్కలు పెడితే కుక్కలు తినకుండా తినడానికి కుక్కలు అవి బాగా బలిచినాయి. తిని ఆపిల్ పండు కూడా తెచ్చిన కొద్దిగా డ్యామేజ్ అంటే అవి కూడా దానిలో కూడా పక్షులు పెడితే ఎవడు తింటాయి. అడవిలో సౌండ్ వస్తుంది చూడు. అక్కడ నీళ్ళు ఉన్నాయి, రైల్వే ట్రాక్కి బాగా నీళ్ళు దగ్గరలో ఉన్నాయి. పక్షులు కూడా వినపడుతుంది సౌండ్. ఇప్పుడు నేను పోతే వచ్చి మొత్తం అక్కడ అవి తిని జీవిస్తాయని నేను మరి అందరికీ ఏదో మనం తోచినంత ఫీట్గా బండి గిండి అన్నీ తీసుకొచ్చిన. అన్న రైసు దానికి ఇంత మిగిలింది అన్నం. ఏం చేయాలని అర్థం కాలే. ఇట్లా అన్నం ఇక తింటాయి ఒకటి పక్షులు తిని అవి జీవిసి చక్కగా సౌండ్ వినపడుతుంది కదా, పక్షుల సౌండ్. మీరు కూడా అట్లా ఎవరన్నా మీకు తోచినట్లే చేయండి అని. నేను గొప్పగా చేస్తున్నానని కాదు, ఏదో మనకు చేస్తున్నాం, మనకు నచ్చింది. పక్షుల సౌండ్ వినపడుతుంది చూడు. పక్షులంతా అడవి సౌండ్ వినపడుతుందా. నాకు చెల్లు సరిగా చేనికి రావడంలే, ఏదో చేస్తున్నాగా పక్షులకి దానికి జంతువులకు. నేను రైల్వే ట్రాక్ ఉంది దగ్గర, నీళ్ళు కూడా బాగున్నాయి అన్నమాట. అక్కడ నీళ్ళు బాగా పాడుతున్నాయి, వర్షాలు బాగా పడి నీళ్ళు బాగా ఫుల్ పడుతున్నాయి. నీళ్ళు చూపిస్తా. పడుతున్నాయి పక్షులు జంతువులకు మనం పెట్టాలా ఏదో ఒకటి. ఇంకా అవి వేస్తే తినడంలే, తినకుండా పాడేస్తున్నాయి. కుక్కలు తినకుండా ఇంటి దగ్గర కుక్క ఉంది మా ఇంటి దగ్గర, పెడితే తినడం లేదు. దానికి చికెన్ ముక్కలు కావాలట. చికెన్ ముక్కలు ఆడ తెచ్చాం మనం. చికెన్ ముక్కలు మనకే లేవు. అది చికెన్ మటన్ తింటాయి, చికెన్ మటన్ కావాలంట. సౌండ్ పక్షులకు నీళ్ళు ఫుల్ పడుతున్నాయి. గంగమ్మ తల్లి వర్షాలు బాగున్నాయి, నీళ్ళు జలపాతం బాగా పడుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా నీళ్ళు ఇట్లా పోతున్నాయి. చూపించమంటారా నీళ్ళు. పక్షులు తిని అట్లా ఆడబోతున్నాయి నీళ్ళు. పక్షులు తింటాయి, తిని తాగుతాయి. ఓకేంది, ఇక ఆడిడా పెట్టే బదులు ఇబ్బంది కదా. ఇంట్లో కాడ మురికాలు ఉంటాయి, మురికాలు వేస్తుంటారు ఆడవాళ్ళు అన్నం. ఏమంటే తీసుకుపోయినాక బరుగాయి జనాలు కొంతమంది. మనం కూడా ఏమంటే ఇట్లా బండితో తీసుకుపోతున్నాం కాబట్టి అలవాటు అయింది కాబట్టి ఏడంటే ఆడ పాడింది అన్నం ఏదో జంతువు తినాలని నా కోరిక. పాడేసి ఏమొస్తుంది ఫ్రెండ్స్. అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. లైక్ కొడితేనే నాకు మళ్ళీ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే నేను ఏం చేయడానికి లేదు. దయచేసి కొంచెం లైక్ కొట్టి సక్సెస్ చేసుకోవాలని నేను మరి కోరుతున్నా. బండి వేసుకుని ఫ్రెండ్స్ అడవికి. నా బండి ఇది. నా అమ్మవారి పేరు శ్రీ దుర్గా భవానీ మాత, శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ గణమతిలేడు స్వామి, లక్ష్మీ నరసింహ గణమతిలేడు స్వామి
తొందరలో నరసింహస్వామిగా కూడా రూములన్నీ ఏర్పాటు చేయాలని చూస్తున్నా. అవి అలా చేస్తాం ఫ్రెండ్స్. అంతా అడవి చూపిస్తుంది, మొత్తం అడవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా.